మాయలాగాడు దొరికాడు బాస్. వాడి కోసం 10 గంటల సేపు వెతికి ఎలాగైనా పట్టుకున్నాను బాస్. ఏమన్నాడు? డబ్బిచ్చాడా? లేదు బాస్, వాడి పేరుకు తగ్గట్టుగా పెద్ద మాయనా కొడుకు. డబ్బు అందలేదని రేపు ఇస్తానన్నాడు. వాడి కహానీలకు కరిగిపోయి నువ్వు వచ్చేసావా? లేదు బాస్, కథం చేద్దామని కత్తి తీసేలోపు ఆడదానిలా చుట్టుకుంటూ ప్రాణం మీద పడ్డాడు బాస్. నవ్వే ఆడదాన్ని నమ్మొచ్చు గాని ఏడ్చే మగాన్ని ఎప్పుడూ నమ్మకూడదురా. అలాంటి నా కొడుకుతో చాలా ప్రమాదకరం. వాడుగాడు అడిగింది ఒక్కరోజే బాస్. ఈ రోజు రాత్రికి డబ్బు ఇవ్వకపోతే వాడిని కథం చేస్తాను బాస్. వాడిని ఒక్కసారి చంపకూడదు. వాడికి కాలో చెయ్యో తీసేసావు, జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాగే బాస్, వాడి కాళ్ళు చేతులు తీసేస్తా. జీవితాంతం కుల్లి ఏడుస్తూ చేస్తాడు. ఆ బాబునీడు మన మీదకు గొలుపుతున్నాడు. మన సత్తా ఏంటో వాడికి చూపించాలి. ఏం చేయమంటారు చెప్పండి బాస్. ఆ నా కొడుకుని నడి రోడ్లో నరికి పారేయమంటారా? వద్దు, వాడు మంత్రి పదవిలో ఉన్నాడు. గవర్నమెంట్ మన మీద ఫోకస్ పెడుతుంది. మనం లాస్ అయిపోతాం. పోలీసులంతా మన మీద రివర్స్ అవుతారు. వాడి అమ్మాయి కాలేజీలో చదువుతుంది, దాన్ని కిడ్నాప్ చేస్తుంది. తీసుకురా. ఆనా కొడుకి 50 లక్షలు ఇచ్చి తీసుకెళ్తాడు. ఈ రాత్రికే పని పూర్తి చేసుకొని వస్తాను. రాత్రికి చేయవలసిన పని పగలు, అది రోజు కారులో వెళ్తుంది. అది నువ్వు చూసి సమయం వచ్చినప్పుడు దాన్ని కిడ్నాప్ చేస్తుంది. తీసుకురా. అర్థమైంది బాస్, నా తడాకే ఏంటో చూపిస్తాను. ఓకే, ఆ మహేంద్రవరంతో కాస్త పనుంది, వెంట పడుకునిరా. ఓకే బాస్, వెళ్ళి తీసుకొని వస్తా. హలో బొమ్మాయి కదా, ఎలా ఉన్నావు? ఇప్పసారా తాగుతూ నిప్పులా బ్రతుకుతున్నాను. ఈ రోజున తాగిన బ్రాండ్ ఈ రేపు తాగకుండా రోజుకో బ్రాండ్ తాగుతూ, ఈ రోజు వెళ్ళిన దాన్ని కాకుండా రేపు ఇంకో దాన్ని ఎంజాయ్ చేస్తూ నా జీవితాన్ని అలా 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 ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా బతుకుతున్నాను. ఎంతకి నువ్వేంటిలా దారి తప్పి వచ్చా? దారి తప్పిరాలి కాదా, దారి లేక నీ దగ్గరికి వచ్చాను. అయితే నాతో చాలా పెద్ద పనే పడిందన్నమాట. అవును, ఒకటి లేపేయాలి. ఎవడా నష్టజాతకుడు? రమేష్ అని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఈ ఊర్లోనే చదువుతున్నాడా, మరి ఎక్కడనే చదువుతున్నాడా? ఈ ఊరే. హాయిగా చదువుకుంటా ఆడికేం పోయి కాలం వచ్చిందిరా. అమాయకురాలైన చెల్లిని ప్రేమించి పెళ్లి దాకా తీసుకువచ్చాడు. వాడిని తప్ప మరో వాడిని పెళ్లి చేసుకొని మారం చేస్తుంది. ఆనా కొడుకు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. బతకడు. ఒక కోటీశ్వరుడు చెల్లిని ప్రేమించిన వాడు ఈ భూమి మీద పచ్చగా బ్రతికే హరహను పోగొట్టుకున్నాడు అన్నమాట. అవును, వాడు బ్రతికినంత కాలం నా చెల్లెలు మరో పెళ్లికి ఒప్పుకోదు, నాకు మనశ్శాంతి ఉండదు. ఎంతకి వాడి రేట్ ఎంత కట్టావు నాన్న? 5 లక్షలు వేస్తాను. వాడిని వారం తిరగక ముందు పైలోకని పంపించు. 5 లక్షల? 5 లక్షలు? ఒక అనామకుడిని చంపితేనే ఇస్తారు 5 లక్షలు. అలాంటిది ఒక కాలేజీ స్టూడెంట్ అంటున్నావు. కనీసం 10 lakhs లేకపోతే గిట్టుబాటు కాదబ్బా. ఓకే, నువ్వు అడిగినంత డబ్బు చేస్తాను, ముందు పని పూర్తి చేయి. వారం తెలియలోపు వాడు ఈ భూమి మీద లేకుండా చేస్తాను. నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మద్దర్లో పుట్టి మద్దర్లో పెరిగిన కొడుకు అంచన గురించి నువ్వు చెప్తుంటే ఈ బాంబే దాదాకి చాలా షంగా ఉందిరా. నీకు మర్డర్ చేయడం మంచి ప్రాయం కావచ్చు దాదా. అందులో నా పేరు బయటకు వస్తే నా గౌరవం గంపల పాలవుతుంది. నీ పేరు ఎక్కడా బయటికి రానివ్వను. ఫుల్ బాటిల్ చక్కగా పడుకోరా వెళ్ళి. ఓకే దాదా, వెళ్ళి వస్తా. నమస్తే గణేష్. వెళ్ళిన పని ఏమైందిరా? 50 లక్షల రూపాయల డబ్బు. మీలాంటి ఉండబట్టేనరా నా జీవితం ఇలా హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. మాదేముంది బాస్, మీ అన్న వండి బట్టి మీ మీద దర్జాగా వండగలుగుతున్నా.
చదువుతున్నారు, సంపాదిస్తున్నారు, హాయిగా జీవిస్తున్నారు. అలా అనకండి బాస్. బయట ప్రపంచంలో సామాన్యుడు బ్రతకాలంటే చాలా సతమతమైపోతున్నాడు బాస్. నువ్వన్నది 100% నిజమరా. ఈ ప్రపంచంలో మళ్ళాంటి వాళ్ళందరూ దాదాపు సలమై చీకు చింత లేకుండా హ్యాపీగా పనిచేస్తున్నారు. అవును బాస్, కష్టపడి పని చేయడానికి పని దొరక్క పస్తులతో కడుపు మార్చుకుంటూ కన్నీళ్ళతో కాలం గడిపేస్తున్నారు బాస్. ఒరే గణేష్, నేను కూడా చాలా కష్టాలు పడ్డానురా. అది మామూలు కష్టాలు కాదు. అంటే మీరు కూడా కష్టపడ్డారా? మామూలు కష్టం. పగవాడికి కూడా కష్టాలు రాకూడదురా. నేను బిఏదా చదువుకున్నాను, ఉద్యోగం కోసం వెతికాను, ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. లాస్ట్ కి ఒక బిల్డర్ దగ్గర పనిచేసి బస్తాలు కూడా మోసాను రా. తల్లిదండ్రులు, పెళ్లిడికి వచ్చిన చెల్లి అందరూ ఉండేవాళ్ళు. ఇలాగా డబ్బు రూపాయి కూడబెట్టి నా సొమ్మునంతా దాస్తే ఒక అంతకుడు వచ్చి నన్ను జైలు పంపించాడు. నిజాయితీగా బ్రతికే వాడికి సమాజం ఇచ్చే బిరుదు కష్టాలు కన్నీళ్ళే కదా. అందుకే గుండెల్లో కన్నీళ్లు కరిగిపోయి లాస్ట్కి ఈ బొంబాయి దాదాగా అవతారం ఎత్తాను రా. అన్నట్టు ఒక విషయం నీకు చెప్పాలి. చెప్పండి బాస్. రమేష్ నేను ఒక స్టూడెంట్ కాలేజ్ అవుతుండో అని సమ్మగా లేపేయాలి. వాడి వివరాలు అలవాట్లు అన్ని తెలుసుకొని పని పూర్తి చేసుకొస్తాను బాస్. ఓకే.